యువత డ్రగ్స్ జోలికెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల కట్టడికి ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. యువతను కాపాడుకోవాలని ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చామని తెలిపారు. సే నో టు డ్రగ్స్ అంటూ పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సదస్సులో ఈగల్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఆక్టోపస్, ట్రాఫిక్, షీ టీమ్స్ ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాయి. మాదక ద్రవ్యాల నివారణ, పునరావాసం, ప్రజా భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు జరిపారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా నటీనటులు రామ్ పోతినేని, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. యువత డ్రగ్స్ బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. మాదక ద్రవ్యాలకి బానిస కాకూడదు. మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో అమ్మటానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలో సరఫరా అనేటువంటి మాటే రాకూడదు. ఆరోగ్యవంతమైన యువతని తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఈగల్ ఫోర్స్ అని వారందరినీ ప్రోత్సహిస్తూ వస్తాం. మా పిల్లల భవిష్యత్తే మా రాష్ట్ర భవిష్యత్. ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏమాత్రం ఆటంకం కలిగించినా ఎట్టి పరిస్థితుల్లో ఫిక్స్ చేసేది లేదు. వాళ్ళ క్షేమమే పరమావధిగా పెట్టుకుని ముందుకు పోతాం. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన కథానాయకులు కానీ లేకపోతే నాయకురాళ్లు కానీ తప్పనిసరిగా మీరు కూడా మా బాధ్యత ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధిలో అని చెప్పి ఈ సే టు నో డ్రగ్స్ అనే దానిపైన తప్పనిసరిగా మీరు కూడా ఒక సందేశాన్ని, వీడియో రికార్డెడ్ మెసేజ్ ని ట్రోల్ చేయవలసిందిగా మీ అందరికి కూడా ఇక్కడ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గాంజా గాని ఇతరత్ర బారిన పడి యువత చెడిపోతున్నప్పుడు దాన్ని అరికట్టాలనే బాధ్యతగా ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. తెలంగాణ ప్రతి పౌరుడు కూడా నో టు డ్రగ్స్ లోపల భాగస్వామి కావాలని, ఎక్కడైనా సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీకి ఇవ్వడం గాని, డ్రగ్స్ అనేది ఏ విధంగా మహమ్మారిగా మారి యువతను ఏ విధంగా క్షీణింపజేస్తుందో చెప్పగలిగేటువంటి పరిస్థితి జరగాలి. తెలంగాణలో ఉన్నటువంటి సినిమా నటులందరినీ కోరుతా ఉన్నా, ఒక వీడియో నో టు డ్రగ్స్ విడుదల చేయండి. ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి. డ్రగ్స్ బారిన పడి విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దని సినీ నటులు రామ్ పోతినేని, మీనాక్షి సూచించారు. డ్రగ్స్ వల్ల చాలా మంది వారి బాల్యాన్ని, బంగారు భవిష్యత్ను కోల్పోయారని గుర్తు చేశారు. చిన్నప్పటి నుంచి నా ఇంట్లో దే వర్ టాట్ టు us and they are discipline, honesty and responsibility. అంటే the most important thing that you can do is care for yourself. అంటే డ్రగ్స్ మీ ఇంటికి ముందు అది ఒక సైన్ బోర్డ్, ది వార్నింగ్ లాగా ఇట్ వోంట్ కమ్. ఇట్ విల్ కమ్ ఇన్ వేస్ విచ్ యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్. మేబీ త్రూ పియర్ ప్రెషర్. ఒకసారి ట్రై చేయండి. ఇట్స్ ఫన్, ఇట్స్ కూల్, ఇట్స్ అ ఫ్యాడ్. లెట్ మీ బ్రేక్ ద బబుల్ అండ్ టెల్ యూ ఇట్ ఈస్ నాట్. A lot of cases we have seen completely spoiled their childhood and a future because of a bad habit, because of an addiction. You only live once. యోలో ఐడియా ఉందా మీకు? ఒకసారి బతుకుదాం బ్రో, ట్రై చేయని. అలాంటి బ్యాచ్ మెంబర్ తో ఒకటితో మాట్లాడాను. డ్రగ్స్ తీసుకోవడం వల్ల నేను లైఫ్ ఎలా మారింది అని ఒకటే క్వశ్చన్ అడిగాను. తను చెప్పింది నా లైఫ్ లో ఇప్పటికీ మర్చిపోలేను. జనరల్ గా మనం ఒక 80 ఏళ్ల దాకా బ్రతకాలి అనే ఆశతో బ్రతుకుతాం. కానీ తనకున్న మెంటల్ కండిషన్స్ అండ్ మెడికల్ కండిషన్స్ వల్ల డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలా 80 ఏళ్ల దాకా బ్రతకాలా అని భయం వేస్తుంది అన్నాడు. ఆ పదం విన్నప్పుడే భయం వేసింది. ఎవరిని వచ్చి ఒకసారి ట్రై చేయబో, నో అన్నయ్య, ఎందుకంటే యూ ఓన్లీ లివ్ వన్స్. హిట్ దమ్ బ్యాక్ విత్ యోలో. డ్రగ్స్ అనేవి ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ దాంట్లో నుంచి బయటికి రాలేం. యూ ఓన్లీ లివ్ వన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా సందేశం విడుదల చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తులు, కుటుంబాలు, సమాజానికి తీవ్ర హానికరమని తెలిపారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని గవర్నర్ సూచించారు. హైదరాబాద్ సహా జిల్లాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ నుంచి ఎంఆర్పీ చౌరస్తా వరకు నిర్వహించిన 2K రన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. యువత డ్రగ్స్ ఊబిలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఆదిలాబాద్ లో నిర్వహించిన 5K రన్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.
ఖమ్మంలో జిల్లా కలెక్టర్ సిపి కమిషనర్ పరుగును జెండా ఊపి ప్రారంభించారు. భువనగిరిలో ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆధ్వర్యంలో 2K రన్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 2K అవగాహన పరుగు, భూపాలపల్లిలో అవగాహన ర్యాలీ, కామారెడ్డి జిల్లా పిట్లంలో 2K రన్ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నపల్లిలో బాలాజీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ, మానవహారం నిర్వహించారు.